గల్ఫ్ ఏజెంట్ల పేరిట మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య భార్య రజితను ఆయన పరామర్శించారు. నెల రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన లింగయ్య తన కాళ్ళు చేతులు వాపులు రావడంతో తీవ్రంగా బాధపడ్డాడు. చేతిలో డబ్బులు లేక ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తన మనోవేదనను సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్కి తెలియడంతో ఆయన అక్కడున్న ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం నాయకులను బాధిత కార్మికుడు లింగయ్య దగ్గరకు పంపించినట్లు సంపత్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో లింగయ్యను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. పని కల్పిస్తామని నమ్మబలికి మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంపత్. నాకు నా భర్త ఎమ్మెల్యే సార్ కూడా పదే దండం పెట్టి నేను వేడుకుంటున్నా. ఎందుకంటే మాది మధ్యతరగతి బతుకులు. నాకు మేము ఉండి భూములు జాగాలు ఆస్తులు ఏం లేవు మాకు. చొప్పరి లింగయ్యను తోలిచ్చినటువంటి ఏజెంటు జగిత్యాల ఒక చిన్న ఏజెంటు అని చెప్పి తెలిసింది. ఇటువంటి ఏజెంట్లకు ఖబర్దార్ అని చెప్తున్నా. దాన్ని ఇంటికి రప్పించేందుకు మేము ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోబోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా అతనికి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకోబోయి అతనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాని మీద ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరుగుతుంది. నా పేరు గాజుల సంపత్ కుమారు. నేను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సెంట్రల్ కమిటీ సమన్వయకర్త. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఎట్లా చేసి మీరు నాకు